జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. జర కష్టమైన మీకు ఇష్టమైన టాపిక్ కాబట్టి ఖచ్చితంగా మీ ముంగటికి వస్తాం. సో కార్తీక మాసాన కార్యకర్తలం ప్రజలకు నిజాలు ముంగటికి తీసుకొస్తాం. వక్ఫ్ మెడిచల్ భూములల్లా వక్ఫ్కి సంబంధించిన ల్యాండ్ బ్యాంక్కి సంబంధించి ఒక నిజంగా చెప్పాలనంటే జబర్దస్త్ అనాలిసిస్ తీసుకొని ఇలా చిత్రగుప్త్ బ్రేకింగ్ మీ దగ్గరకు వచ్చింది. ఒక కార్యకర్త దలుచుకుంటే ఏం చేయగలుగుతాడు? లాజికల్ క్వశ్చన్స్ అడిగితే ఒక హిందూ ఏడుదాకా పోగలుగుతాడు. ఒక సనాతన సంతానం సైనికుడైతే ఒక్కొక్కడికి వెన్నుల వణుకు ఎట్లా పుడుతుంది? మల్కాజ్గిరి కాదు, మెడిచల్లా కుత్బులాపూర్ వక్ఫ్ కుకు 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 కుకు. సో ఇక నేను మిమ్మల్ని ఊరించా. ఇది వెలుగులోకి తీసుకొచ్చిన మన కాషాయ కార్యకర్త, నాలాగా సస్పెండ్ అయిన కార్యకర్త, సస్పెండ్ అయినాక కూడా సస్పెన్స్లో పెట్టకుండా కేవలం ఆ మండే కాషాయానికే పనిచేస్తానన్న కార్యకర్త ఆకుల సతీష్ అన్నని నేను మళ్ళొకసారి మన చిత్రగుప్తకు పిలిచిన. ఆయన చిత్రంగా గుప్తంగా అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చిండు. ఆయన మోరోవర్ మీరు ఇనుండ్రి, ఇది పొద్దున్నే కొట్టేటోళ్ళం. పొద్దున్నే కొడితేనే నిన్న రాత్రి మాట్లాడినా, అన్న పొద్దున్న వస్తున్నారు కదా, సో ఐఎమ్ స్కెడ్యూలింగ్ దిస్ స్లైడ్స్. అప్పుడు నాతో సతీష్ అన్న రాత్రి మాట్లాడిన మాటలు ఏందన్నానంటే, గిరీష్ భాయ్ నిన్న ఒక చిన్న ఘటన జరిగింది, మనం గెలిచినాం, మన కంప్లైంట్ ముంగడికి పోయింది, మనం గెలిచినాం. సో మనం ప్రజలకు మొత్తం చెప్దాం. మనకు అధికారులు స్పందించిండ్రు, అధికారులు మనం ఇచ్చిన కంప్లైంట్కి ముంగటికి తీసుకున్నారు, ఇలా మనం గెలిచినాం. ఇది ఒక కాషాయ కార్యకర్త గెలుపా కాదా? ఇసుంటి కాషాయ కార్యకర్తలని ఎవరు వదులుకోవాలనుకుంటారు? అభద్రతా భావం ఉన్న అడ్డమైన బాంఛన్ బతుకులు తప్ప. సో వాళ్ళ జర పక్కకు పెట్టి, కార్తీక మాసంలో నోరు దరిద్రం ఎత్తుతుంది ఇసుంటోళ్ళతో మాట్లాడితే. సో ఆ సస్పెండ్ అయిన కాషాయ కార్యకర్త, గుండె నిండా కాషాయాన్నే నింపుకున్న ఆ కార్యకర్త ఆకుల సతీష్ అన్న నేను మళ్ళీ చిత్రగుప్తులకు పిలుస్తున్నాను. అన్న దావే కుత్బులాపూర్లో, నమస్తే. కుత్బులాపూర్లో మళ్ళా సతీష్ అన్న కుక్కు కుక్కు అని అన్నవేను, కుక్కు కుక్కు అని అన్ను. సతీష్ అన్న కాలు పెడితే మాస్, సతీష్ అన్న కంప్లైంట్ పెడితే మాస్. స్టేజ్ మీది, కొట్లాట మీది. మీరు ఇక చెప్పుర్రన్న అసలు ఏం జరిగింది, ఏమైంది, అసలు మీకు ఎట్లా తెలిసింది, దాని తర్వాత మీరు ఏం చేసిండ్రు? నేను రోజు చూస్తూనే ఉంటారు మా ప్రజలు. ఓకే. సో ఒక కార్యకర్త ఎంత లాజికల్గా ఆలోచిస్తాడో నాకు తెలియాలి. ఈ వక్ఫ్ బోర్డు సమస్య అనేది కూడా నేను మొదటిసారి చూడడం. నేను రాజకీయాలకు వచ్చినాక ఫస్ట్ టైం వక్ఫ్ బోర్డు సమస్యను చూశాను నేను. ఇది ఎంత ఇబ్బంది ఉంటుందని గత సంవత్సర కాలంగా భారతదేశం మొత్తంలో చర్చ జరుగుతుంది. విలేజ్లకి, తర్వాత ఎకరాలు అనేది చూశాను. కానీ నేనుండే కుత్బులాపూర్లో ఫస్ట్ టైం ఈ సమస్య వచ్చింది. ఈ సమస్య ఏంటంటే, వీళ్ళు వక్ఫ్ బోర్డు ఏదైతుందో వక్ఫ్ బోర్డు 1989లో ఒక గెజెట్ రిలీజ్ చేశారట. ఏదైతే మేడ్చల్ జిల్లాకు సంబంధించి 5300 ఎకరాలు. ఇక్కడ రండి మీరు, నేను ఏదైతే ఇవ్వమంటారో తీస్తా. ఇది కుత్బులాపూర్కు మొత్తం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి 2 రెవెన్యూ డివిజన్లు, ఒకటి కీసరా, ఒకటి మల్కాజ్గిరి. ఇందులో మొత్తం 5367 ఎకరాలు వక్ఫ్ బోర్డుకు ఉన్నాయి. అందులో కుత్బులాపూర్కు సంబంధించి ఈ సమస్య మొన్న ఎప్పుడైతే ఆగస్టు 27వ తారీఖు ఏదైతే కుత్బులాపూర్కు సంబంధించిన కుత్బులాపూర్ విలేజ్లో మొత్తం కూడా అది ఇండస్ట్రియల్ ఆనుకొని ఉన్న ప్రాంతము, చాలా డెవలప్ అయిన ప్రాంతము. ఊరు కుత్బులాపూర్ అన్నది ఓ తరతరాలుగా వచ్చిన ఊరు. ఆ ఊరిలో సర్వే నెంబర్ 58 నుండి 226 వరకు, అంటే 168 సర్వే నెంబర్లలో 41 గుంట మాకు ఉంది అని వక్ఫ్ బోర్డు అధికారులు SRO IG ఏదైతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ IGకి లెటర్ రాసి 2017లో రాసిరు. అప్పటి ప్రభుత్వం ఉండే వాళ్ళది 41 గుంటే, కానీ వక్ఫ్ది సంబంధించి కుత్బులాపూర్లో మొత్తంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించి 41 గుంట, అంటే ఎకరం 1 గుంట. కానీ వాళ్ళు సర్వే ఈ ఎకరం 41 గుంట అనేది మాకు 58 సర్వే నెంబర్ నుండి 226 వరకు ఉందని ఒక ఏదైతే వాళ్ళు ఒక లెటరు
వాళ్ళ ఐజీకి రామ్సార్ రిజిస్ట్రేషన్ పంపిస్తే అతను ఎస్ఆర్ఓ పంపిస్తే మొత్తం 58వ సర్వే నెంబర్ నుండి ఏదైతే 226 వరకు 168 సర్వే నెంబర్ 41 గుంట చొప్పున ఎంట్రీ చేసేసి ప్రోబిటర్ లిస్టులో పెట్టారు. గత 3 నెలలుగా కుత్బుల్లాపూర్ ప్రజలు దీనిపైన పత్రికలో వివిధ కథనాలు రావడం, ప్రజలు ఇబ్బంది పడడం. ఎందుకంటే ఆ ఏరియా ఏదైతుందో సర్వే నెంబర్ 68 నుండి 226 వరకు అన్నీ కూడా పూర్తిగా ఇళ్లతో నిండిపోయిన పరిస్థితి. ఏదైతే అయితే ప్రజలకు ఒకటి చిన్నగా చెప్పాలా ఫ్రెండ్స్, ఇలా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే సతీష్ అన్న వక్ఫ్ మీద ఫస్ట్ టైం కొట్లాడండి. బట్ వక్ఫ్ మీద ఏమవుతుందో నేను చెప్తా. నేను వచ్చి కేవలం ఇట్లా ఖర్చీఫ్ వేస్తా, ఇది నా భూమి అని ఇట్లా ఖర్చీఫ్ వేస్తా. ఇది ప్రూవ్ చేసుకోనికే ఇది నా భూమి అని నేను తిరగాల, ఆడ తిరిగాడు. ఈ చట్టం తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ ఈయన చరిత్ర. వాడు కేవలం ఇది నాది అంటాడు, ఇట్లా చూస్తాడు. ఇక నువ్వు వచ్చిండా రా కూసో అయితే ఏంది అంటాడు. నువ్వు ఏడిపోవాలా? ఫస్ట్ వక్ఫ్ ట్రిబ్యునల్ పోతావు. వక్ఫ్ ట్రిబ్యునల్ ఎవడు ఉంటాడు? ఈ ముల్లా మౌలవీ గాళ్ళే ఉంటారు. ఈ ముల్లా మౌలవీలు మనకు డెసిషన్ ఫేవర్కి ఇస్తారా? ఇయ్యరు. నువ్వు మళ్ళీ ఏం చేయాలా? కోట్ల చుట్టూ తిరగాలి. నీ 3-4 సంవత్సరాలు పడుతుంది. అంటే నీ ప్రాపర్టీ ఇప్పుడు అక్కడ కిరాయికి వస్తుంటే నీకు ఏమన్నా పైసలు అవి కూడా రావు. దాని తర్వాత వీళ్ళు ఎట్లనైనా నీ కేసు నీకు రాదు. నువ్వు మళ్ళా అపీల్ పోతవచ్చు కోర్టులో, హైకోర్టులో ఈ కేసుకున్నప్పుడు కోర్టు ఫీజు కట్టాలా. ఎవడయ్యా జాగిరాన్ని కడతాడు రా? నువ్వు చేసిన దానికి నువ్వు కేవలం ఖర్చు వేసినావు. నా రెస్పాన్సిబిలిటీ ఆ ల్యాండ్ ప్రూవ్ చేసుకోనికే. ఇప్పుడు గదే ఆ స్థానికులు ప్రాబ్లం అయితే ఒక స్థానికులు ఫోన్ చేసి అన్నా సతీష్ అన్న జర చూడే అనంటే ఇక నా సతీష్ అన్న కూడా చెప్పాలి కదా, ఆయన సస్పెండ్ అయిన కార్యకర్త నేనేం చేస్తానని. చెయ్యలే. నా హిందూ బంధువులకు ప్రాబ్లం వచ్చింది అని తెలిస్తే నాకున్న కొంచెమో గొప్పనో మాకు కూడా ఉన్నాయి కదా ఆయన కోటి దిమాకులు. ఆ కోటి దిమాకులతో ఒక కంప్లైంట్ రాసి పెడితే ఇగో ఈ విజయం, ఘన విజయం. ఇవాళ ఒక హిందూ గెలిచిండు, ఆడ మన సనాతన ధర్మం గెలిచింది. 2017లో ఫస్ట్ టైం దీనికి సంబంధించిన వక్ఫ్ బోర్డు వాళ్ళు గెజెట్ 1989 అయినప్పుడు 2017లో వక్ఫ్ బోర్డు వాళ్ళు రెండవసారి దీనికి సంబంధించిన ఒక ఎవరికి కలెక్టర్కు, జిల్లా కలెక్టర్కు మన వక్ఫ్ బోర్డుకు సంబంధించిన మేడ్చల్ జిల్లాలో ఇప్పుడు ప్రశ్నించిన స్కీమ్లో ఏవైతే 5,300 ఎకరాలు ఉన్నాయో సర్వే నెంబర్ వారిగా ఒక లెటర్ పంపించేసి ప్రోబిటర్లో పెట్టమన్నారు. అప్పటి ప్రభుత్వం దీనిపైన కరెక్ట్ గా విచారణ జరిపి ఉండుంటే ఈ రోజు ఈ సమస్య వచ్చింది. ఆ ప్రభుత్వం కూడా దాన్ని హోల్డ్లో పెట్టేసి వదిలేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే వక్ఫ్ బోర్డు పైన చట్టం పైన సవరణ చేస్తారని మొదలుపెట్టిందో ఈ వక్ఫ్ బోర్డు అధికారులంతా కూడా ఇప్పుడు రియలైజ్ అయ్యి ముందే మా అన్ని భూములు కూడా ప్రోబిటర్లో పెట్టేసుకుంటే రేపు చట్టం ద్వారా మళ్ళా కోర్టు ద్వారా మనం లాభి ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఆగమేఘాల మీద ఆగస్టు 8, 2024లో మొత్తం ఎస్ఆర్ఓ ఐజీ తెలంగాణ శాంక్షన్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఐజీకి లెటర్ అంటే ఐజీ ఈ భూములన్నీ కూడా 58 నుండి 227 దాకా ప్రోబిటర్లో పెట్టమని ఈ విధంగా సర్వే నంబర్ 58 to 228 వీటిని కంప్లీట్ గా ఇక్కడ క్లియర్ కట్ మెడికల్ మల్కాజ్గిరి is instructed to take district registrar medical Malkadgiri is instructed to take further action for entering the same prohibited property list under 22A of the Registration Act 1908 and report compliance. And this is the evidence. This is the sub-register. వీళ్ళకు కుత్బుల్లాపూర్లో ఉంది మొత్తం కలిపితే 16 ఎకరాలు. కుత్బుల్లాపూర్లో ఈ ఎక్సెల్ షీట్ లో ఉంది 16 ఎకరాలు. ఇప్పుడు మళ్ళీ అది రేటు కూడా తీసుకోవాలి. మొత్తం కలిపితే 45 ఎకరాలు. కానీ 1260 ఎకరాలు మొత్తం ఏ విధంగా ఒక సర్వే నెంబర్లోనే 1200 ఎకరాలు. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి 58 to 226. అంటే వక్ఫ్ బోర్డు చేసే చర్యలు ఏ విధంగా ఉంటాయంటే ఖర్చు పేయడం కాదు, టెక్నికల్ కూడా ఎర్రర్స్ చేసేసి అది ప్రజలు భరించాలనే ఒక ధోరణిలో ఇందులో చూపిస్తారు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు రెవెన్యూ చేసినా కానీ ఇంకొకటి కోర్టు ఫీజు కట్టుకోవాలా, వేసుకోవాలా. ఇలా ఇంకొకటి ఉందన్న, వీళ్ళు ఏదైతే ఇచ్చారో ఎస్ఆర్ఓకి ఇచ్చినప్పుడు రెవెన్యూ అధికారుల ధరణిలకు సంబంధించి ఈ సర్వే నెంబర్లలో ప్రోబిటల్ లేదు. రెవెన్యూ రికార్డుల ప్రభుత్వ భూమా, వక్ఫ్ బోర్డు భూమా, దేవాదాయ భూమా అని క్లియర్ గా ఉంటుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చక్రం తిప్పి రెవెన్యూ అధికారులు రాస్తే లేట్ అవుతుంది. రెవెన్యూ అధికారులు రాస్తే క్లియర్ గా వాళ్ళ వక్ఫ్ బోర్డు భూమా కాదా రికార్డులు వెరిఫై చేసి సేత్వరం అని రాష్ట్రపాణి అని చెక్ చేసేసి రాసి అవకాశం ఉంటుంది. కానీ వారికి సంబంధం లేకుండా వాళ్ళ భూమి ఎక్కడ ఉందో తెలియదు,
58 నుండి 226 వరకు 41 గుంట ఉండాలని క్లియర్ గా అవి రిజిస్ట్రేషన్ పెట్టమని క్లియర్ గా ఆర్డర్ ఇస్తే ఈ ఎస్ఆర్ఓలో కూడా మరి ఆలోచించాలి కదా. ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటూ పోతే తర్వాత అయితే ఇక్కడ రెండు చూడాలి. వక్ఫ్ బోర్డుల అధికారుల లీలలు ఎలా ఉంటాయి, ప్రభుత్వ అధికారులు ఏ విధంగా సహకరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా రాష్ట్రంలో చాలా దిక్కులు ఇప్పుడు బోర్డు వల్ల కానీ తర్వాత సంబంధించిన వేరే విషయాల్లో వేరే కాడ కూడా వక్ఫ్ బోర్డు ఇష్యూ రేజ్ అవుతుంది కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బికాస్ ఆఫ్ ఏంటంటే ఇక్కడ ఎస్ఆర్ఓల దగ్గర ప్రోబిటర్లో పెడుతున్నారు, కానీ రెవెన్యూ అధికారుల దగ్గర సంబంధించి పట్టభూములు ఇవన్నీ కూడా పట్టభూములు 59 నుండి 226 దాకా మొత్తం కూడా ప్రైవేట్ భూములు అయిపోయాయి. ఈ విధంగా వచ్చిన లెటర్ కి ఈ విధంగా వక్ఫ్ బోర్డు అని చూడండి, వక్ఫ్ ల్యాండ్ అని 27/8/2020 ఈ విధంగా వక్ఫ్ బోర్డు అంటూ ప్రతి సర్వే నెంబర్ లో ఇంకా విచిత్రం ఏంటంటే వక్ఫ్ ల్యాండ్ అంటే కొన్ని తీసుకుందాం శాంపుల్ కోసం 120 ఈ విధంగా ప్రతి సర్వే నెంబర్ల అంటే వారికి ఉన్నది 41 గుంట అయితే 168 సర్వే నెంబర్లలో 41 గుంట చొప్పున అంటే ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసినా కూడా దాదాపు 1000 ఎకరాలు అంటే మళ్ళీ 41 గుంట ఇక్కడ 1000 ఎకరాల పై తెలుపు ప్రభుత్వ భూములు బిల్డింగ్లు అన్ని కూడా మాయ అన్నారు. ఒకవేళ నోటీస్ ఇచ్చి ప్రొహిబిషన్ లో పెట్టిలు కానీ ఒకవేళ ఆ ఇండ్ల అన్నిటి కూడా నోటీసులు ఇస్తే కోర్టు తిరగదు. ఇంకొకటి ఏంటంటే కానీ ఇల్లు ఉన్నాయి కదా అలా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనిపైన కంప్లీట్ గా స్టడీ చేసి ఇదంతా జరిగినాక తర్వాత లాస్ట్ ఇది ఎస్ఆర్ఓకి అసలు 58 సర్వే నెంబర్ నుండి 226 వరకు ధరణిలో మొత్తం కూడా డౌన్లోడ్ చేసి పట్ట ల్యాండ్ ఎవరెవరి పేరు ఉంది, ఎంత ల్యాండ్ ఉంది, ఎంత ఎక్స్టెంట్, అదేవిధంగా సాంప్టన్ రిజిస్ట్రేషన్ లో ఎంత సర్వే నెంబర్ మొత్తం 58 నుండి 226 దాకా మొత్తం డౌన్లోడ్ చేసి మీ రెవెన్యూ రికార్డులో లేనప్పుడు మీరెవరు ప్రొవిజన్ లో పెట్టడానికి ప్రైవేటు పట్టా భూమిని వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అని కన్వర్షన్ చేసి ప్రొవిజన్ లో పెట్టే ప్రొవిజన్ లో నిషేధ జాబితాలో పెట్టడానికి మీరెవరు అని కంప్లీట్ గా ఫస్ట్ టైం ఎవరైతే ఎస్ఆర్ఓ సురేష్ అన్నారో ఆయన ముందు 27/9 వాళ్ళు ఎంట్రీ చేసిన 1 వీక్ లోనే ఎంట్రీ చేసిన 2 రోజులకే మేము ఎస్ఆర్ఓకి దాంట్లో ఫిర్యాదు చేసి పూర్తి ఆధారం 420 పేజీలతో పూర్తి ఆధారం అవుతుంది. మీరు చేసిన తప్పు, వక్ఫ్ బోర్డుకి హక్కు లేదు, వక్ఫ్ బోర్డు చేసిన విధానము తప్పు అనే విషయంతో పూర్తిగా ఎస్ఆర్ఓకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కలెక్టర్ కూడా ఇచ్చినాం, డిఆర్ఓ కూడా ఇచ్చినాం. ఇచ్చి ఈ విషయం పైన మనం ఏం ఇచ్చినాం అంటే ఇక ప్రజల దగ్గర పోతేనే ఇది అవుతుందని 2 నెలలు గడిచిపోయింది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అమ్మకాలు కొనుగోలు మొత్తం ఇస్తాయి బిల్డింగ్స్ ద్వారా. ఏంటంటే మొత్తం కన్స్ట్రక్షన్ డ్రై ల్యాండ్ అయితే ఇబ్బంది ఉండేది కదా. ప్రజలు నివసిస్తున్న కుర్బుల్లాపూర్ లాంటి ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో ఎస్ఆర్ఓలు అనేది ఏంటంటే వక్ఫ్ బోర్డు ఇచ్చింది, మా పై అధికారులు ఇచ్చింది, రెవెన్యూ అధికారులు అడిగితే మాకు లెటర్ వస్తే మేము చేస్తాం. అంటే ఎవరికి వారు ప్రభుత్వం పట్టించుకోదు, ఎస్ఆర్ఓలు పట్టించుకోరు. ఇదే విధంగా రెవెన్యూ అధికారులు మాకు లెటర్ రాలేదు. కంప్లీట్ గా చేసిన చేసింది వందలాది మంది, దాదాపు నాకు తెలిసినంత వరకు 1230 ఎకరాలలో బిల్డింగ్స్ అన్ని కూడా ప్రొవిజన్ లో పడి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు పూర్తి స్టడీ చేసినాక ఇక ప్రజల ఇబ్బందులు ఏదైతే ఇటు ప్రతిపక్షంలో ఉన్న ఏదైతే అక్కడ స్థానికంగా ఉన్న వివేకానంద ఆయన తెలుసు కంప్లీట్ గా 2017 వచ్చింది. పూర్తిగా తెలిసినా కూడా ఏదో కాకమ్మ స్టోర్ లాగా ఒక రోజు పోయి ఐజీ సాంప్టన్ రిజిస్ట్రేషన్ కలిసి ఒక లెటర్ ఇచ్చి వచ్చిండు. అదేవిధంగా స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు ఒక లెటర్ ఇచ్చి తెలుసుకున్న పరిస్థితి. కానీ ప్రజల పరిస్థితి మీద పూర్తిగా సాంకేతికంగా పోరాడుతున్న వాళ్ళే. ఆ తర్వాత ఏంటంటే మనం గత వారం మనం పాదయాత్ర పిలుపునిచ్చాం. ఏదైతే కాలనీకి సంబంధించిన అన్ని ఏరియాల్లో పాదయాత్రకు మనం పిలుపునివ్వడం జరిగింది. పాదయాత్ర పైన
ఏదైతే 40 గుంట బదులు నా 1200 ఎకరాలు వక్ఫ్ బోర్డు కింద పెట్టిన ప్రైవేట్ భూములు ఎవరు ఎక్కడ కానీ పూర్తి ఆధారంతో మన ప్రజల దగ్గర కరపత్రము పెట్టాము. ఎస్ఆర్ఓ చెప్తారు. మేము ఇచ్చినాక ఇంకొక విచిత్రం జరిగింది. ఇక్కడ మాకు పోలీసులు ఫోన్ చేసి నువ్వు పర్మిషన్ లేకుండా పాదయాత్ర చేస్తుంది, ప్రజల సమస్యలు పరిష్కరించమన్నారు. వందలాది కోట్ల ఆస్తులు నువ్వు అప్పనంగా తీసుకొచ్చి అది చట్టబద్ధంగా వక్ఫ్ బోర్డు ఆస్తులు అయితే తీసుకో, 40 ఉంటుందిగా తీసేసుకో, ఎక్కడ ఉంది చెక్ చేసుకో, ప్రోగ్రెస్ తీసుకోవచ్చు. కానీ ప్రజల ఆస్తులన్నీ పెట్టడానికి నువ్వెవరు, నువ్వు అరెస్ట్ చేసుకుని చేసుకో. పాదయాత్ర పర్మిషన్ చేస్తున్నాను ఇవ్వలేదు, చేయడానికి ఈ ఆదివారం రోజు ప్రిపేర్ అయ్యాం. కానీ 2 రోజుల కిందనే మనకు మంచి పరిణామం జరిగింది. ప్రభుత్వం అందరూ దిగురించి సాధించాలి. దానికి సంబంధించిన మీటర్లు కూడా చూపిస్తాను. దానికి ఏదైతే ఆ పైన ఉందో ఆ లెటర్ చూడండి ఒకసారి, తర్వాత కింది కూడా చూడండి. అది ఇక్కడ 58 కు చూడండి, గెజెట్ ఆఫ్ తెలియాలి అందరికి కూడా. ఇక్కడ గెజెట్ నెంబర్ తర్వాత ఇయర్ ఉంటుంది, 9/2/18. ఇప్పుడు ఇది వక్ఫ్ బోర్డు సంబంధించింది. ఇది కలెక్ట్ చేసినాం. అసలు వక్ఫ్ బోర్డు నోటిఫికేషన్ లో అసలు ఏమి ఇచ్చింది, ఇది దీనికి ఇంకోటి 89 గెజెట్ ఉంటుంది. ఆ గెజెట్ లో 10వ పాయింట్ లో సర్వే నెంబర్ 58 and 226 ఎక్స్టెండ్ 1 ఎకరము 1 గుంట. ఈ వక్ఫ్ బోర్డు గెజెట్ ఏదైతుందో ఆ గెజెట్ లో 58 సర్వే నెంబరు 226 అని రాస్తే మరియు 2 సర్వే నెంబర్లలో 41 గుంట అని వాళ్ళ గెజెట్ లో రిలీజ్ చేస్తే ఇక్కడ ఎవరు వక్ఫ్ బోర్డు సంబంధించిన అది వక్ఫ్ బోర్డు అధికారులు ఈ విధంగా 2 అని రాసేస్తారు. ఈ విధంగా వాళ్ళు రాస్తారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వక్ఫ్ బోర్డు ఈ విధంగా ఇష్టారాజ్యంగా రాసి ప్రజల మీద లెటర్లు పంపించేసి ఎస్ఆర్ఓలు వాళ్ళు కాగితం పంపిస్తే దరిద్రమైన యాక్ట్ ఏంటంటే 2000 ఏదైతే 1999 2013 వక్ఫ్ బోర్డు యాక్ట్ ఏదైతుందో ఆ దరిద్రం ఏంటంటే వాడు పేపర్ ఇస్తే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వక్ఫ్ బోర్డు ఆఫీసర్ పేపర్ ఇచ్చి పలాని సర్వే నెంబర్ లో మాదే భూమి అంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఈ విధంగా ఏదైతే వక్ఫ్ బోర్డు అధికారులు మీరు అది కూడా చూపించాలి. ఏం రాస్తారు క్లాసిఫికేషన్ ఏదైతే రేపు సండే రోజు మేము పాదయాత్ర కనుక్కోగానే 6/11 తారీఖు వక్ఫ్ బోర్డు ఉండలేదు. ఎప్పుడైతే ట్విట్టర్లో పాదయాత్ర పిలిపించి పూర్తి స్థాయిలో మేము ఏదైతే ప్రచారం చేస్తున్నామో మేము లెటర్ 27/9 తారీఖు ఇస్తే ఎస్ఆర్ఓ కుత్బుల్లాపూర్ ఎస్ఆర్ఓ 7/10 నెల ఏదైతే వీళ్ళకు వక్ఫ్ బోర్డుకు లెటర్ రాసిందో లెటర్ రాయగానే వక్ఫ్ బోర్డు అధికారులు మీ పాదయాత్ర పిలిచివ్వగానే 100,000 మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉందని ఈ విధంగా సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఏమని ఇచ్చింది ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు చదవాలి. ఇక్కడ క్లియర్ కట్గా ఆడ ఎంట్రీ ఏమన్నది ఆ గెజెట్ ప్రకారం ఓన్లీ సర్వే నెంబర్ 58 and 226 వీళ్ళు ఏం చేసింది 58 to 226 అంటే ఆండ్ తీసేసి 58 to 226 దాకా మీ అయ్యే దాని వచ్చారు. దాని తర్వాత వాడు ఇప్పుడు ఏమని రాసిండు వక్ఫోడు ఐ హావ్ టు ఇన్వైట్ టు అటెన్షన్ టు టెలిఫోన్ కన్వర్సేషన్ హెడ్ విత్ yesterday ఇది ముందు చేయలేదా మనం ఇది ముందు చాలా కావాలి 11/6/11 can submit the entries that are made in statement column number 3 relates to survey number column. It is mentioned as 58 to 226 అంటే 58 నుంచి 226 దాకా వస్తున్నాము. ఇది ఒక టైపోగ్రాఫికల్ ఎర్రర్ మిస్టేక్ అని చెప్పి వాళ్ళ తప్పు మరి తప్పు ఒప్పుకుంటుంది. ఇది ఎప్పుడైంది ఒక వికాస్ అయిన కాషాయ కార్యకర్త తన స్థానికంగా జరుగుతున్న ప్రాబ్లంలను గమనించి గ్రహించి లా తెలుసుకొని ప్రొవిజన్ ఆఫ్ లా తెలుసుకొని గెజెట్ను తీసి గెజెట్లో ఏముందో ఆలోచించి ఆ డేట్ను తీసి ఆ డేట్లలో ఎంట్రీస్ ఏముందో తీసి చూస్తే చిన్న హ్యాండ్ని టూ చేసేసి మనం ఫాలో కరానికి మన మీద దండగా 40 నుండి 1200 ఎకరాలు. అందుకే నేను ఏమన్నా కుత్బుల్లాపూర్లో ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే
అలా అధికారులు ఉండే, జిల్లా అధ్యక్షులు ఉండే, కట్టలు కట్టే గోళ్ళు ఉండే, పెద్ద మాటలు మాట్లాడతారే. ఒక దగ్గర ఒక గోడని చూపించే ఇలా రాజకీయ నాయకులు అయిపోయారు. మళ్ళీ ఆ గోడ కట్టనే ఆ గోడ ఉండే కూలిపోతున్న గోడ ఉండే ఒక దగ్గర, కూలిపోతున్న గోడ ఉండే ఒక దగ్గర. కరీంనగర్ లోనే చెప్తున్నా, కరీంనగర్ లోనే ఒక గోడ ఉండే, మట్టి గోడ ఉండే. ఈయన గెలిచిన తర్వాత గ్రానైట్ గోడ. ఆ గోడ ఊరలే ఆడ పక్కకి ఇంకొక జాగ కూడా. మళ్ళీ మనం ఏం చేసినాం, ముద్దా సాల్వ్ కావచ్చు. ఇలా మన ఏంటంటే ఇలా ఆడ స్థానికులు ఎవరైనా ధన్యవాదాలు చెప్తున్నారంటే ఆకులపై సమేతంగా నేను సస్పెండ్. హౌస్ ద జోచ్ ఐస్ సార్, హౌస్ ద జోచ్ ఐస్ సార్, హౌస్ ద జోచ్ ఐస్ సార్. కాకపోతే నేను మాట్లాడేది ఒకటే, జై హింద్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. मैं भारत का और भारत देश मेरा. హిందూ అనేటువంటి చైతన్యమై లాజిక్ ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలకు సమాధానం లేకపోతే, సమాధానం లేని ప్రశ్నలకు జవాబు చెప్పలేక హిందూ అనేటోడు రోడ్డు మీదకి ఎక్కుతున్నాడు. ప్రశ్నించుడు మొదలెట్టిండు. మీరు అలా లొల్లి చేయాల్సిన అవసరం లేదు. మీ పెన్ల రీతి ఇంటుంటారు, మీ తెల్ల కాగితం మంచిగా చూడు, లేదా టైప్ రైటర్ మంచిగా పనిచేస్తుంది చూడు, సిస్టమ్ కరెక్ట్ పనిచేస్తుంది. ఇసుంటోళ్ళు నాయకులైతే, వీళ్ళ నాయకత్వంలో మనం ఉంటే ఏ రకంగా మన సమస్యలు పోరాడొచ్చు అనేది ప్రశ్న. హిందూ ఒకటే మాట మాట్లాడు, అదే మాట మాట్లాడు. మన మతం హిందుత్వ, మన జాతి భారత్. मैं भारत का और भारत देश मेरा हूँ, भारत भारत माता की. చిన్న విషయం ఏంటంటే, కుత్బుల్లాపూర్లో 5,300 ఎకరాల్లో బోడుపల్ల ఫిష్ జరుగుతుంది. అందరికీ చిత్రగుప్త ద్వారా వినియోగించేది ఏంటంటే, ఏదైతే కుత్బుల్లాపూర్లో ఇప్పుడు బోడుపల్లికి సంబంధించి గట్కేసర్ సంబంధించి ఈ ఇష్యూ జరుగుతుంది. ఇంకా మిగతాయి కూడా ఇంకా కాలేదు. ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ లిస్టులో అక్టోబర్లో వస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఏకమవ్వండి. ఏదైతే వాళ్ళు వక్ఫ్ బోర్డుకి సంబంధించిన చట్టాల్లో గెజిట్లో ఏమి ఇచ్చారో అది కూడా తెప్పించుకుంటాం. ఏదైతే ప్రజలకు మేము అండగా ఉంటాం. ఏ సమస్య వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. వక్ఫ్ బోర్డు ఇష్టారాజ్యంగా అప్పుడు గెజెట్ 2000 ఏదైతే 1989లో ఇష్టారాజ్యంగా వక్ఫ్ బోర్డుకి సంబంధించిన నోటిఫికేషన్ గెజెట్ రిలీజ్ చేసింది. ఆ గెజెట్ లో చాలా తప్పులు తడకలు ఉన్నాయి. ఎందుకంటే నాకైనా తెలుసు, తప్పులు తడకలు ఇష్టారాజ్యంగా గెజెట్ చేయడం, ఆ గెజెట్లకు విరుద్ధంగా ఈ రోజు ఇష్టారాజ్యంగా వక్ఫ్ బోర్డు సంబంధించిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇష్టారాజ్యంగా నోటీసులు జారీ చేస్తున్నాడు ఎస్ఆర్ఓలకి. ఈ విధంగా వచ్చినప్పుడు ఏం అధైర్యపడద్దు. పూర్తిగా అందరం కలిసికట్టుగా ఐక్యమై ఈ రోజు మన ఆస్తులను మనం కాపాడుకుందాం. వక్ఫ్ బోర్డు అనేది ఈ రోజు ఎప్పుడు తయారైందంటే, గద్ద పిల్లలను అనుకోకున్నట్టు కుత్బుల్లాపూర్ సంబంధించి ఏదైతే మేడ్చల్ సంబంధించిన ఈ 5,000 ఎకరాల్లో పూర్తిగా వారికి ఉందో లేదో తెలియదు, కానీ పూర్తిగా సమస్య వచ్చినప్పుడు అందరం కలిసి కొట్టాడి మన సమస్యను పరిష్కరించుకుందాం. వక్ఫ్ బోర్డు అనే భూతాన్ని మనం పారదోలుకోవడానికి వారి ఆస్తులు వాళ్ళు తీసుకొని మనకేమి ఇబ్బంది లేదు, కానీ మన ఆస్తులు జోలికి వచ్చినప్పుడు మాత్రం ఊరుకోవద్దు, ఎదురు తిరగడమే.